వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళని కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ని కానీ కులం పేరుతోటి వాళ్ళని దూషిస్తే, వాళ్ళ మీద దాడులు చేస్తే దానికి సంబంధించి నమోదు చేసేటువంటి కేసు. ఈ కేసు పెట్టారా జీవితం అంతే అనేటువంటిది చాలామందిలో ఉన్నటువంటి ఒక భయం. సరే, మరి ఆ భయం పోగొట్టుకోవాలంటే ఎలా? దానికి సంబంధించి ఇప్పటికే ఎంతోమంది న్యాయ నిపుణులు చాలా క్లియర్గా అనేక విషయాలు చెప్పారు. ఆ దూషణ జరిగినప్పుడు లేదు ఘటన జరిగినప్పుడు సాక్షులు బలంగా ఉండి తీరాలి. కేవలం ఏదో ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇచ్చేసాడని చెప్పి ఎస్సీ ఎస్టీ పెట్టేస్తే కుదరదు అనేటువంటి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చట్టాన్ని తప్పుదోవ పట్టించేటువంటి పనులు జరిగాయి కాబట్టి. అలాంటివి ఎన్నో కేవలం కక్ష సాధింపు కోసం మాత్రమే ఈ యాక్ట్ని బుక్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వెలువెత్తడంతో కోర్టు కూడా దానికి సంబంధించి చట్టం సవరించాలని చెప్పి ఎన్నో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. సరే, ఫైన్, అదంతా అయిపోయింది. ఇప్పుడు సరికొత్తగా దానికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ, మొన్న ఎవరైతే పాస్టర్ ఆనంద్ అనేటువంటి వ్యక్తి బాపట్ల నుంచి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడో, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పు తర్వాత ఇంకా అవగాహన అనేది దీని మీద చాలామందికి పెరుగుతోంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఈ యాక్ట్ ఏంటి, ఎప్పుడు దీన్ని అమలు చేశారు, అట్ ద సేమ్ టైం ఈ యాక్ట్లో ఉండేటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, ఎవరికి ఇది ఉపయుక్తంగా ఉంది, అలాగే ఎవరు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు సెర్చ్ చేస్తున్నారు. సో దీంట్లో లేటెస్ట్గా రఘురామకృష్ణరాజు గారు నిన్న ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చట్టాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు, అలాగే ఇందులో ఈ కేసు నమోదు చేస్తే వచ్చి ఫిర్యాదు చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తే ఎఫ్ఐఆర్ కడితే ఎవరైతే ఆ కంప్లైంట్ ఇచ్చారో వారికి ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తోంది, ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. ఒకసారి దాన్ని చూద్దాం. ఇది ఎలా తయారైందంటే ఈ కేసు సిస్టమ్, ఈ కేసులు పెడుతూ ఎస్సీ అట్రాసిటీ కేసులు, కేసు పెట్టు ప్రైజ్ పట్టు, ఓ స్కీము. ఎఫ్ఐఆర్ కట్టాడు అనుకోండి, అది ముందు 50,000 50,000 ఇస్తారు. ఆ పోలీసులు కూడా ఎవరు ఫండ్ చేస్తున్నారు దీనికి? గవర్నమెంట్ ఇస్తుంది. Government is giving incentive. If somebody can file an SC atrocity case, they are being incentivized. ఇది ఎలా తయారైందంటే ఈ కేసు సిస్టమ్, ఈ కేసులు పెడుతూ ఎస్సీ అట్రాసిటీ కేసులు, కేసు పెట్టు ప్రైజ్ పట్టు, ఓ స్కీము. ఎఫ్ఐఆర్ కట్టాడు అనుకోండి, అది ముందు 50,000 50,000 ఇస్తారు. ఆ పోలీసులు కూడా ఎవరు ఫండ్ చేస్తున్నారు దీనికి? గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఇన్సెంటివ్. ఇఫ్ సంబడి కెన్ ఫైల్ అన్ ఎస్సీ అట్రాసిటీ కేస్. విన్నారుగా, ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎవరన్నా ఫైల్ చేస్తే వాళ్ళకి 25,000 50,000 రఘురామకృష్ణరాజు గారు నిన్న వ్యాఖ్యానం చేశారు. గవర్నమెంటే ఇస్తోంది అని చెప్పి. అంటే వివక్షకి గురైనటువంటి వాళ్ళు, వేధింపులకు గురైనటువంటి వాళ్ళు ఆగిపోకుండా వాళ్ళు రావాలి, వాళ్ళకి న్యాయ సహాయం అందజేయాలి, భయపడకుండా ముందుకొచ్చి కేసు పెట్టాలి. అది ఎవరైనా సరే ఆ పెట్టినటువంటి దానికి వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేది ఇస్తోంది. సో దీని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. సో ఒకసారి ఓవర్వ్యూ తీసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేస్ POA యాక్ట్ 1989 పెట్టినటువంటి బాధితులకి ప్రభుత్వమే చట్టపరమైన ఆర్థికపరమైన సహాయాన్ని అందిస్తుంది అనేది యాజ్ పర్ ద యాక్ట్ మనకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది ఉంది అనేక రాష్ట్రాల్లో. ఆన్ యావరేజ్ తీసుకుంటే 85,000 రూపాయల నుంచి అట్రాసిటీ రకాన్ని బట్టి, అట్రాసిటీ కేసు ఫైల్ అయింది, ఆ కేసు ఇంటెన్సిటీ, ఆ రకం ఏంటి అంటే ఫిజికల్ అబ్యూస్ జరిగిందా, లేదు వర్బల్ అబ్యూస్ జరిగిందా, ఏం చేశారు, వీటిని బట్టి 85,000 రూపాయల నుంచి 8,25,000 రూపాయల వరకు, ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి అప్ టు 12 లక్షల వరకు కూడా నష్టపరిహారం కింద లేదు ఇన్సెంటివ్స్ కింద ఇచ్చేటువంటిది గవర్నమెంటే ఇస్తోంది. అలాగే నష్టపరిహారం ప్లస్ వైద్య సహాయము, ప్రయాణ ఖర్చులు మరియు పునరావాసం కూడా కల్పిస్తారు. ఇందులో ఆర్థిక సహాయం మరియు ఇన్సెంటివ్ వివరాలు తక్షణ సహాయం కింద, అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఫలానా సో అండ్ సో వ్యక్తి ఒక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని దూషించాడనో లేదో మొత్తానికి కేసు నమోదయ్యింది అయిన వెంటనే ఈ ఫస్ట్ ఎఫ్ఐఆర్ కాపీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఆ కేసు దానికి సంబంధించి ఎంక్వైరీ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఇమ్మీడియట్ ఎయిడ్ కింద, అసిస్టెన్స్ కింద రాజుగారు అన్నట్టుగా 50,000 అప్ టు
25,000 to 50,000 అనేది అక్కడ ఇచ్చేస్తున్నారు. అయిన తర్వాత విచారణ దశలలో అలాగే ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు వివిధ దశల్లో డబ్బులు వాళ్ళకి ఎవరైతే విక్టిమ్ కింద ఉన్నారో, కంప్లైంట్ రేస్ చేశారో వాళ్ళకి ఈ అమౌంట్ అనేది గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇందులో నష్టపరిహారం రకాలు ఒక్కసారి చూసినట్టయితే భౌతికమైనటువంటి హింస, మానసిక హింస, గ్రేవియస్ హర్ట్, అవమానం లేదా ఆస్తి నష్టం జరిగినప్పుడు 85,000 రూపాయల నుంచి 8.25 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అంటే సింపుల్. ఇక్కడ మానసికంగా హింసించడం అంటే కులం పేరుతో దూషించడం, చేసే పనిని దూషించడం, ఇలాంటివన్నీ మానసికమైనటువంటి హింస. అంటే ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రమోషన్లు ఇవ్వకుండా ఆపడం, ఇంకోటి, వీటిని బట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అప్లై అవ్వచ్చు అనేది చెప్తున్నటువంటి అంశం. 8,25,000 రూపాయల వరకు ఇస్తారు, 85,000 నుంచి. అలాగే హత్య లేదా అత్యాచారం జరిగితే బాధితుల కుటుంబాలకు 7.5 లక్షల నుంచి 8.25 లక్షల వరకు. అలాగే మరణం కానీ శాశ్వత వైకల్యం కానీ దీంట్లో సబ్ కేటగిరీస్ కింద పెట్టారు. ఇతర సౌకర్యాలు నెలకి 4,500 పెన్షను, వితంతువులకి లేదా బాధితులపై ఆధారపడిన వాళ్ళకి, బాధితుల మీద ఆధారపడిన వాళ్ళకి 4,500 పెన్షన్. అలాగే కుటుంబానికి ఒక ఉద్యోగం. ఒకవేళ హత్య కేసు జరిగింది, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో ఎవరన్నా హత్య చేశారనుకోండి, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, యాజ్ పర్ ద రూల్. ఆఫ్టర్ దట్ విద్య మరియు ఆహారం. వాళ్ళ ఇంట్లో పిల్లల చదువుకి ఖర్చులు, 3 నెలల పాటు రేషను, ఆహార పదార్థాలు ముందే సరఫరా చేయాలి. సహాయం పొందేటువంటి విధానం ఎఫ్ఐఆర్ కాపీతో సంబంధిత జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిని కలిస్తే వాళ్ళు మిగతా డీటెయిల్స్, ప్రొసీజర్ అన్ని తీసుకుని ఇమీడియట్ ఎయిడ్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇది ఆ చట్టానికి ఉన్నటువంటిది. ఇక్కడ సాధారణంగా ఇప్పుడు వేరే చర్చ దీంట్లోనే ఏంటంటే, అంటే అవమానం, ఆస్తి నష్టం అనేది పక్కన పెడదాం. ముందు అవమానం, కులం పేరుతో దూషించడం అనేది తప్పు, అట్రాసియస్. అది ఎస్సీ ఎస్టీలకి వివక్షని అనుభవించారు కాబట్టి అని చెప్పి వాళ్ళకి పెట్టారు, బాగుంది. కేవలం అట్రాసిటీ అనేటువంటిది వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా? ఇఫ్ ఎట్ ఆల్ కులం పేరుతో దూషిస్తే వాళ్ళకి మాత్రమే ఉందా? మరి మిగతా వాళ్ళు ఎవరికీ లేదా? మిగతా వాళ్ళు ఎవరికి రాదా? ఇది ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఎందుకంటే చూస్తున్నాం మనం గత కొద్ది సంవత్సరాలుగా ఎవరిని కులం పేరుతోటి ఏ విధంగా తిడుతున్నారు అనేటువంటిది. అంటే అదేదో అగ్రవర్ణమా ఇంకోటి అనేది లేదు, ఇంకోటి ఇది లేదు. ఇక్కడ కేవలం 2 ఉన్నాయి ఆస్పెక్ట్స్, డబ్బు, చదువు, అంతే. ఈ 2 ఆస్పెక్ట్స్ తోటే మనుషులు అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు ఎవరిని ఎలా దూషిస్తున్నారు, కులం పేరు అవసరం లేదు. మనకి కొడాలి నాన్నగారు మాట్లాడేటువంటి భాష, లేదంటే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు యూజ్ చేసింది, మొన్న మధ్యన స్పర్ ఆఫ్ ద మూమెంట్లో అంబటి రాంబాబు గారు అన్నటువంటి ఆ పదం, అలాగే ఆయన్ని మిగతా వాళ్ళు కూడా వాడినటువంటి పదజాలం. ఇటీవల కాలంలో కొన్ని ఆడియోలు వినిపించడం సమాజానికి భావ్యం కాదు కాబట్టి నేను వినిపించట్లేదు. ఫోన్ కాల్స్లో వచ్చినటువంటి కొన్ని భూత పురాణాలు, ఇవి కూడా అట్రాషియసే కదా. ఇంట్లో ఆడవాళ్ళని అవమానించేటువంటి విధంగా మాట్లాడడం అనేది, మరి దానికి కూడా శిక్షలు ఉండాలి కదా. వెరాజ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి ఇంత కఠినంగా ఉండి వాళ్ళకి ఇన్సెంటివ్స్ సైతం ఇస్తున్నప్పుడు, మరి ఇలాంటి వాళ్ళందరికీ కూడా అవమానం పాలవుతున్నారు, ఇంట్లో వాళ్ళని తిడుతున్నారు అంటే అది మనస్తాపం కల్పించడమే కదా. అది ఎవరైనా కావచ్చు. ఒక మనిషి ఇంకొక మనిషిని కులం పేరుతోటి లేదంటే ఇంట్లో ఆడవారిని ఉద్దేశించి తిడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఇలాంటిదే దానికి కూడా అప్లై చేయాలి. ఇన్సెంటివ్స్ ఇస్తారా లేదా అనేది పక్కన పెట్టాలి, బట్ దానికి కూడా శిక్షలు అనేవి ఖచ్చితంగా ఉండాలి అనేది చాలామంది చర్చించుకుంటున్నటువంటి అంశం. అంటే ప్రివిలేజ్ అనేది కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే. వాళ్ళు కేసు పెట్టారు అంటే మిగతా వాళ్ళందరూ ఇంకా అవుట్. ఆ కేసు విషయంలో బయటికి రావాలి అంటే జీవితం సరిపోదు, కోర్టుకు ఒకసారి వెళ్ళింది అంటే అది దుర్వినియోగం అవుతోంది కదా. మరి మిగతా వాళ్ళందరికీ కూడా ఆత్మాభిమానం ఉంటుంది, వాళ్ళని తిడుతున్నప్పుడు ఏం చేస్తున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇదే ప్రస్తుతానికి చాలా భారీ చర్చ నడుస్తోంది. ఏకంగా గవర్నమెంటే ఫండింగ్, మరి ఇన్సెంటివ్స్ ఇచ్చి మరి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతుంటే వాళ్ళకంత ఇస్తుంటే మరి మిగతా వాళ్ళందరికీ ఎందుకని చేయడం లేదు, వాళ్ళ మీద చేసేటువంటి దాడులు ఇవన్నీ చట్టం పరిధిలోకి రావా అన్నటువంటిది ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే దానికి ప్రభుత్వం బాధ్యత వహించదా అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి ఆత్మగౌరవం లేదా, వాళ్ళ కుటుంబ గౌరవం అనేది లేదా, దానికి డ్యామేజ్ జరుగుతూ ఉంటే ప్రైవేట్ కేసులు వేసుకోవాలి.
మనం కోర్టుకు వెళ్ళి ఎఫ్ఐఆర్లు ఇది కాదు, మనం ప్రైవేట్ కేసు వేసుకోవాలి. ఎందుకంటే నన్ను ఇగో ఇలా దూషించారు కాబట్టి, నా పరువుకి భంగం కలిగింది కాబట్టి పరువు నష్టం దావా వేసుకోవడానికి సామాన్యుడికి అవకాశం ఉంది అంటున్నారు, అంతే న్యాయ నిపుణులు. కానీ వెరాజ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎవరన్నా పొరపాటున దూషించినా ఇమ్మీడియట్గా దూషించడం కూడా అక్కర్లేదు, ఏమన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే చాలు వాళ్ళకు ఉన్నటువంటి ఆ పవర్ని యూజ్ చేసుకుని ఎవరైనా సరే వాళ్ళకి ఎగెయిన్స్ట్ ఉన్నారు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ముందు ఫైల్ చేసేస్తున్నారు. మార్గదర్శకాలు ఇవన్నీ తర్వాత ఒక్కసారి అది వెళ్ళిందా స్టేషన్కి, ఎఫ్ఐఆర్ కాపీ అవుతోందా, చాలు. దాని నుంచి బయటికి రావాలి అంటే కొంతమందికి వీలవుతుంది, ఎందుకంటే మొత్తం ఆధారాలు పెట్టుకుని అయ్యా ఇక్కడ మేము అన్నది ఇది కాదు, ఇగో ఇలా పెట్టారు అని చెప్పని. వెరాజ్ మిగతా వాళ్ళకి చాలామందికి దాని మీద సరైనటువంటి అవగాహన లేక ఎవరు చెప్పక ఇరుక్కుపోతూ ఉంటారు. సో ఈ కేసులన్నింటిలో కూడా ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం సెపరేట్గా బడ్జెట్ కేటాయించి వీళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇందులో బాధితులు వాళ్ళు కాకపోయినా కూడా ఇదే రాజుగారు అక్కడ మాట్లాడినటువంటి పాయింట్. మరి ప్రభుత్వం దీని మీద సమగ్రమైనటువంటి ఒక చర్చ జరపాలి, ప్రజలకి ఆ సందేహ నివృత్తి చేయాలి. ఎస్, మిగతా వాళ్ళందరికీ కూడా ఆత్మగౌరవం అనేది ఉంటుంది, కుటుంబ గౌరవం అనేది ఉంటుంది. ఇది అట్రాసిటీ అనేటువంటిది కేవలం వాళ్ళ కులం పేరుతో తిట్టడం మాత్రమే కాదు, ఎవరిని కులం పేరుతో తిట్టడానికి వీల్లేదు అనేటువంటి విధంగా ఒక అట్రాసిటీ యాక్ట్ అనేది అందరికీ కూడా ఇచ్చి తీరాల్సిందే, అందరికీ న్యాయం సమానంగా ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ కూడా పెరుగుతోంది. చూద్దాం ఇంకా దీని మీద ఎటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి, ఏం మాట్లాడతారు, ఎటువంటి చట్టాలు మళ్ళీ రూపకల్పన చేసుకుంటాయి, సవరణలు ఏమైనా ఉండే అవకాశం ఉందా అనేది వెయిట్ చేయాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.